హలో. హలో ఎవరు? సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు సార్? గోపినా మాట్లాడేది? అవునండి. నిన్న లైవ్ చూసిన సార్ మీది. ఆ, ఏం సార్, క్రిస్టియన్స్ పండగ చేసుకోవద్దు అని అంటున్నారు, ఏం సార్ అది? అవును సార్, నిజమైన పండగ చేసుకోవాలి, అబద్ధ పండగలు చేసుకోవడం ఏందండి? ఏదే బద్దం అంటారు అది? ఏసు పుట్టలే అది. క్రిస్మస్ ఏసు పుట్టిన తేదీ కాదు అది. ఎవరు చెప్పినారు నీకు? ఆ? నీకెవరు చెప్పి? లైవ్ మొత్తం విన్నవా? విన్నానే చెప్పేది. మరి ఇంటి అక్కడ దాంట్లో క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో డౌట్ ఏంటి? మీరు ఎందుకు క్రిస్టియన్స్ ను పండగ చేసుకోవద్దు, అవును, చేసుకోవద్దు. ఉన్న చెట్లు నిజమైన పండగ నరకొద్దు, పస్కా పండగ. కాలుష్యాన్ని పస్కా పెంచొద్దు పండగ అని ఉంది. అంటున్నారు కదా. అవునండి, పస్కా పండగ చేసుకోమని చెప్పాను నేను. అవునన్నా, బైబుల్లో ఉన్న క్రిస్టియన్స్ పండగలు క్రిస్టమస్ చేసుకోవాలి చేస్తే కదా. పండగ నీకేం నష్టం వచ్చింది ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, దీపావళి చేసుకోవద్దు, పొల్యూషన్ అని చెప్తున్నారు నాస్తికులు. అలానే మేము కూడా, అరే బాబా అసలు ఈ పండగ లేదు, ఇది చేసుకోవడం తప్పు, ఉన్న పండగల పస్కా పండగ చేసుకోండి, బైబిల్ చెప్పింది పస్కా పండగ చేసుకోమని చెప్పి మేము చెబుతున్నాం. మీరెవరు? ఆ? మీరెవరు ఉండి? నేనెవరా? ఆ, మనిషిని. అవునా? ఎందుకు చెప్తున్నావు క్రిస్టియన్స్ కి పండగ చేసుకోవద్దని అంటున్నా? చేసుకోవద్దని పొల్యూషన్ కోసమనా, ఎక్కడ ఉందని, లేకపోతే ఎక్కడుందని పండగ చేసుకో? దానివల్ల నీకేం అవసరం ఉంది? ఎక్కడ ఉంది నేను అదే చెప్తున్నా. లేకపోతే నీకు అవసరం లేదు నేను కదా. అదే చెప్తున్నా, చెట్లు కొట్టేసి ఆ చెట్లు ఇంటి ముందర పెట్టేసి దానికి లైట్లు పెట్టి పర్యావరణం నాశనం అయిపోతుంది. తప్పు కదా అది. పర్యావరణం ఇప్పుడు ఆయన ఎవరు, ఎప్పుడో చచ్చిపోయాడో బతికాడో ఉన్నాడో తేడో తెలియదు, రూల్ దానికి ఏం ఆధారాలు లేవు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చెట్లు కొట్టేసి ఇంటి ముందర పెట్టి ఉన్న చెట్లే తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. అవునా? నిన్న అదేదో జరిగే కదా అవును. వినాయక పండగ అని ప్రపంచం మొత్తం మీద ఎంత పర్యావరణ నష్టం అయింది. ఎవరు చెప్పారు మీకు వినాయక చవితి పర్యావరణ లాస్ అని చెప్పి? ఎవరు చెప్పారు మీకు? ఊరేని వాటర్ అంతా కాలుష్యం అయిపోతుంది కదా. ఎవరు చెప్పాడు? ఏమైంది కాలుష్యం? ఏమైంది చెప్పు నువ్వు. తాగే నీళ్ళల్లో అదేదో మట్టి తీసుకొచ్చి, మట్టి వేస్తే ఇప్పుడు కెమికల్ కాదయ్యా, తీసుకొచ్చి తాగే దాంట్లో నీళ్ళు వాటర్ ఇప్పుడు తెచ్చుకున్నారే. కాదు, నువ్వు చెరువు ఎవరు ఉంది చెట్లు కొట్టినారని చెట్లు బాబు. కొట్టద్దు. చెట్లు ఎవరు కొడతారు ఒక క్రిస్టమస్ నిమిషం కి? వింటావా? నేను చెప్పేది వింటావా? ఒక నిమిషం. చెప్పండి. వినాయక చవితి గురించి అడిగావు, ఓకేనా? వినాయక చవితి ఏందయ్యా అంటే, వినాయకుడు మట్టి విగ్రహం చేసి చెర్లలో నిమజ్జనం చేస్తారు. వాటితో పాటు రకరకాల ఆకులు, అవన్నీ కూడా ఆయుర్వేద ఆకులు, అవి తీసుకొచ్చి చెరులో వేస్తారు. దానివల్ల ఏమైతుంది? అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ వర్షాలు పడి నీళ్లు తాగితే రోగాలు వస్తాయి. అలా కాకుండా పూర్వం ఏం చేశారు, ఈ ఆకులన్నీ తీసుకెళ్లి చెరులో వేయటం వలన అవన్నీ కూడా మెడిసిన్ లాగా పనిచేసి ప్రజలకి హాని కలిగించే బ్యాక్టీరియా మొత్తాన్ని ఈ మొక్కలు చంపేస్తాయి ఆకులు. అవును. అందుకని చెప్పి ఆ పండుగ చేసుకుంటున్నారు. దానివల్ల పొల్యూషన్ ఏం లేదు. డిసెంబర్ చేస్తే ప్రపంచానికి నష్టం మరి జరుగుతుంది. చెట్లు ఎందుకు కొట్టి ఇళ్ల ముందర పెడుతున్నారు? ఎవడు కొట్టాడా? చెట్లు ఎవడు కొడుతున్నారు? ఎందుకు కొట్టారో, ఎంతమంది కొట్టారో నువ్వు చూడు, ఎంతమంది కొట్టలేదో చూడు, నువ్వు చూడు. అవునా? నీకేం అవసరం లేదు. హిందువులు నాకెందుకు అవసరం లేదా బాబు? నా భారతదేశంలో పుట్టి నా చెట్లు కొడతా, వాడెవడో చచ్చిపోయిన నా చెట్లు తీసుకొచ్చి ఇద్దరు ముందు పెట్టుకుంటే నాదేందయ్యా? నీదేంది నాదేంది? ఎవడు చెప్పినాడు నీదేని? మరి రాజ్యాంగమే చెప్పింది అది పరాయి మతం అని మాది చెప్పి. మాది మేము ఎక్కడున్నాం? అదయా, రాజ్యాంగమే చెప్పింది అది పరాయి మేము మతం అని. ఎక్కడున్నామయ్యా? మేము ఎక్కడున్నాం? నువ్వు ఎక్కడున్నావు నాకేం తెలుసు? నువ్వు ఎక్కడున్నా అడ్రస్ నాకు చెప్పలేదుగా మరి. నేను ఇండియాలో మాట్లాడుతున్నా. నా నువ్వు ఇండియా నుంచే భారతదేశం మాట్లాడుతున్నావా? నా భారతదేశం అన్నీగా నీ భారతదేశం నీది నాది అందరిది ఒకటే. నీది అందరిది ఒకటే నా కదా. భారతదేశం అన్నీగా. అందుకే నేను రాజ్యాంగం మతాల ప్రకారమే. గురించి చెప్పొద్దయా నువ్వు? రాజ్యాంగం చెప్పిందా ఈ మతం? మతమే చెప్పింది, హిందూ- ఓన్లీ హిందూ రాజ్యాంగమే మతమే చెప్పింది. హిందూ దేశం అని. నువ్వు రాజ్యాంగమే చెప్పిందయ్యా. దేన్నైతే ప్రశ్నించదలుచుకున్నావు క్రిస్టియన్స్ పండగ ప్రశ్నించని చెప్పింది. చేసుకోవచ్చు, రాజ్యాంగమే చెప్పిందా. నువ్వెవరు చేసుకోకని చెప్పనీగా? మరి నా ఇష్టం, అది నేను చెప్తా. మీకు ఆ నీ ప్రాబ్లం ఇష్టం ఉంటే చెప్తావా? లైవ్ నువ్వు లీగల్ ఇష్యూకి వెళ్ళు, నువ్వు లీగల్ ఇష్యూకి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉంటే లైవ్ లో ఎందుకు పెట్టినావా నువ్వు? నా ఇష్టం, నేను ఏదైనా పెడతాను. పీక్కున్నప్పుడు పీక్కోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈ అతికెంకుతలకి ఏం తక్కువ లేదు నీ కాడ. మరి ఎరుపు వాళ్ళంతా ఫోన్ చేసి నన్ను ప్రశ్నిస్తే మరి నేను సమాధానం చెప్పకుండా ఉంటానా? నేను ఎరుపుకున్నా, నువ్వు ఎరుపుగా నాకు కాల్ చేసావు. మరి డిసెంబర్ 25 పుట్టాడు ఎవడు ముట్టగాడు పెట్టమన్నాడా నేను? అసలు ఆడు పుట్టాడు. నేను అదే చెబుతున్నా, నువ్వు యేసులు అవడా నిరూపించు. నేను ఒప్పుకుంటాను డిసెంబర్ 25 చేసుకోమని చెప్పి. అవసరం నిరూపించడానికి నాకు అవసరం ఉంది. చెప్తే నువ్వు నా ఇంటికి వచ్చి యేసు దేవుడు, ఆయన నమ్మాలి, మీకోసం చచ్చాడని చెప్పి సువార్తలు చెప్తున్న వాళ్ళందరికి కూడా ఇది నా ప్రశ్న.
ఎవడు చెప్పినది ఎవడు నీ ఇంటికాడికి వచ్చి? అయితే సువార్త చెప్పిన వాళ్ళందరినీ బూతులు ఎవడా లేవుదా మనం? నీకు చెప్పినది ఎవడు? అరే సువార్తలు చెప్పిన నీకు వాళ్ళందరినీ బూతులు చెప్పినోడు ఎవడా? లేవుదా? వాటి పట్టుకరా. నీకు చెప్పినోడు ఎవడు? ఆయన సువార్తలు చెప్పిన వాళ్ళని బూతులు లేవుదా? సువార్త చెప్పే వాళ్ళని బోరని సువార్త మసలు చెప్పుకుంటారు. మరి అదే రోడ్డు మీద వచ్చి మసలు చెప్పుకుంటారు. సువార్త ఎవరైనా హిందువులు మసలు చెప్తారా? చెప్పుకుంటారు. బాబు ఇన్నయ్యా, సువార్త రోడ్డు హిందువులు మీద చెప్తారా? మసలు చెప్పుకుంటారు. నీవు వినాల్సిన అవసరం సువార్త నీకేమొచ్చింది? హిందువులు చెప్తారా? క్రిస్టియన్స్ చెప్తారా? అందరికి చెప్తారు. నువ్వు ఉంటే సువార్త లేకపోతే క్రిస్టియన్స్ చెప్తారా? మసలే చెప్తున్నారు. ప్రపంచం అంతా సువార్త శివుడు దేవుడు. క్రిస్టియన్స్ చెప్తారా? శ్రీశైలం ఎందుకు చెప్తున్నారు? ఆ నేను శ్రీశైలం అడిగాను. దేవుడు అని నేను అడిగిందని ఓం నమ శివాయ అని పొద్దున మా ఊర్లో లేచి ఓం నమ నేను శివాయ ఒకటి చెప్తాయినయ్యా, మేము అబ్జెక్షన్ సువార్త చేయలేదే. క్రిస్టియన్స్ చెప్తారా చెప్పరా? అందరికి చెప్తారు. నువ్వు వింటే లేకపోతే లే. రెఫరెన్స్ చూపించు ఇప్పుడు సువార్త గుడికి క్రిస్టియన్స్ చెప్పని చెప్పి. ఏది బైబిల్లోంచి రెఫరెన్స్ చూపించు సువార్త క్రిస్టియన్స్ కి మాత్రమే చెప్తారని చెప్పి. నేనంటే సువార్త క్రిస్టియన్స్ కి మాత్రమే చెప్తారు. మరి సువార్త అనేది కేవలం హిందువులకు చెప్తారు, ముస్లింస్ చెప్తారు, లేకపోతే హిందువులకు క్రైస్తవులకు చెప్పరు సువార్త. ఫస్ట్ నువ్వు బైబిల్ చదివి నేర్చుకుని ఏడ్చి తర్వాత నాకు ఫోన్ చేయి, సరేనా? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు నన్ను ప్రశ్నించద్దు. ఫస్ట్ నువ్వు నిజం తెలుసుకో. సువార్త అనేది హిందువులకి క్రైస్తవులు కాని వాళ్ళకి చెప్పేది సువార్త, సారీ శవార్త. ఎవడు చెప్తాడు? ఎవడే? బైబిలే చెప్పింది. ఏమని? సువార్త చెప్పము, అన్యులకు సువార్త చెప్పమని చెప్పి. చెప్పమని అన్యులంటే ఎవడాడు? అన్యులంటే ఎవరు? నువ్వు చెప్పవయ్యా. అన్యులంటే ఎవడాడు చెప్పు. నువ్వు అన్నునివా? మరి ఎవరు అన్యులంటే ఎవరు? క్రైస్తవులు కాని వాళ్ళందరూ అన్యులే. అరే బాబు ఫస్ట్ నువ్వు బైబిల్ అవసరం నీకేమొచ్చింది? అరే బాబు నువ్వు ఫస్ట్ బైబిల్ చదివి ఆడవరా? ఎందుకు నాతో వినాల్సిన అవసరం నీకేమొచ్చింది? తింటున్నా. నేను అదే చెప్తున్నా. మేరీ వ్యభిచారం తీసుకొచ్చి, మేరీ అనే దాన్ని వ్యభిచారం తీసుకొచ్చి ఆమె దేవత, యేసు దేవుడు, వ్యభిచార కొడుకు దేవుడు అని చెప్తున్నారు. మరి మాకు ఇబ్బంది ఉండదా? ఒక సెక్స్ పుస్తకాన్ని, బూతు పుస్తకాన్ని తీసుకొచ్చి భారతీయులందరికీ పంచుతున్నారు. నాకు ఇబ్బంది ఉండదా? మరి నేను ఖండించే హక్కు నాకు లేదా? నీకెందుకుంటది? నేను ప్రతిజ్ఞ చదువుకున్నా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు మనలను చదువుకున్నాను. మరి నా సోదరి వాళ్ళకి బూతు పుస్తకం, సెక్స్ పుస్తకం ఇచ్చి ఈయనే దేవుడు అని చెప్తే దాన్ని ఖండించే హక్కు నాకు లేదా? అంటే ఇంతకు ముందు వాళ్ళంతా పెద్ద పెద్ద మేధావులంతా ఎక్కడ పోయినారు? ఎవరు? నువ్వెవడు గొట్టగాడు? ఫస్ట్ ఎప్పుడు వచ్చినది బైబుల్? మేధావి చెప్పరా బాబు? నువ్వు వాళ్ళంతా ఏం చేసినారు అంటే వాళ్ళంతా ఏం చేసినా వాళ్ళకి తెలియదా? చెప్పు బైబుల్ ప్రచారం చేయకూడదు. నువ్వు ఎవడా మేధావి పేరు చెప్పు. అంబేద్కర్ మేధావి కదా? అందుకే రాజ్యాంగంలో రాసింది ఇది పరాయి మతం. అంబేద్కర్ రాసినాడు, మళ్ళీ ఇదేం తప్పని ఎక్కడ రాలేదు. నువ్వు ఒకసారి చదువుకో. నేను ఒక మాట చెప్తున్నా, నీకు ఆకి పుక్కు తేడా తెలియదులే గానీ రాజ్యాంగంలో క్లియర్ గా రాసింది. రాజ్యాంగంలో రాసిందిరా, క్రైస్తవ మతం పరాయి మతం, నమ్మద్దు, నమ్మితే మాత్రం మీ రిజర్వేషన్లు పోతాయని క్లియర్ గా రాజ్యాంగం చెప్పింది. నేను చెప్పింది కాదు ఇది. నీకు గుద్దలో దమ్ముంటే నువ్వు ఎంఆర్ ఆఫీస్, అరే బాబు ఎన్రా, నీ గుద్దలో దమ్ముంటే ఎంఆర్ ఆఫీస్ పోయి అడుగు.